నేను విజయ్ ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా సగం చారీ గారే. ఎందుకంటే మా నాన్నగారు ఆయన మంచి స్నేహితులు కూడా వాళ్ళ భార్య క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన పెరాలసిస్ వచ్చి ఆయన అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేక ఇంట్లో ఆయనే వండుకుంటూ ఆయనే బాధపడుతూ ఉంటే నాగరాజు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, భోజనం చేయడానికి చాలా కష్టంగా ఉంది, అందువల్ల నేను ఎక్కడ ఉండాలో నాకు తెలియట్లేదని చెప్పి 2 సంవత్సరాల క్రితం నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే నేను అనాథాశ్రమం స్టార్ట్ చేసి సారీ గారు ఫస్ట్ ఆయనే తీసుకొచ్చి ఆయన ఒక్కడే ఉండి కూడా ఆశ్రమం రజిత వండుతూ ఆయనే ఉంటూ ఆయనే చేసుకుంటూ నాకు తండ్రిలాగా మొత్తం అన్నీ ఆయనే చూసుకునేవాడు. మొత్తం అన్నీ కూడా నేను హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆయనే ఉండి ఆయనే చూసుకుని అంత చేస్తున్నాడు. కానీ ఇట్లా అవుతుందని అసలు మేము ఊహించుకోలేదు. మరి దేవుడు మరి ఏంటో తెలియదు కానీ ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత వీడియో చూసి చాలామంది బాగా వైరల్ అయింది సడన్గా జీవన్ ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. ఈ రోజు అయితే నాకు చాలా తీరులు ఉంటు ఆశ్రయంలో నేను హాస్పిటల్కి డయాలసిస్కి వెళ్ళినా కూడా ఆయనే చూసుకునేవాడు, ఆయనే ఉండేవాడు. మా బెడ్లోకి ఏంటంటే ఆ ముందు రోజు కూడా ఆయనే వంటలు చేసి అంతా ఆయనే చూసుకున్నాడు అనమాట. ఇవాళ మేము ఆయన గురించి చనిపోయాడని చెప్పడం కూడా చాలా బాధగా ఉంది. మా తండ్రి ఎంతో ఆయన అంతే, నా తండ్రి అంత ఏం లేదు, తండ్రి ఎంతోనే కాదు మా తండ్రి మా నాన్ననే ఆయన లోటు అయితే కంపల్సరీ ఉంది నాకు. ఎవరైనా సరే ఆయన చాయ్ అంటే మా కొడుకుతో చెప్తానే కానీ ఆయనకి భయపడే కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు నాగరాజేవుడు నా కొడుకు నేను చెప్పిన తర్వాత ఆయన అనేవాడు. అట్లా ఉండేది ఆశ్రమంలో. సరే ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైనా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మన అనాథాశ్రమానికి రండి. అందరూ ఒక ఫ్యామిలీలో ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీలో ఉన్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్న పనులకు రండి, మనం చూసుకుందాం అందరినీ కూడా. చారీ గారు ఏంటంటే ఆయన భౌతికంగా లేకపోయినా కూడా పైన ఉండి మనందరూ జీవిస్తాడు. ఈరోజు ఆయనకి ఇష్టమైన వంటలని మనం వండి మనం అందరం స్వీకరించడం జరుగుతుంది. నేను ఎందుకంటే నేను ఏం చెప్పలేను ఆయన గురించి. నా తండ్రి లేని బాధ అంతే.